ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యను నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తరువాత అతడు మేము పంపివేయును. నిర్గమకాండము 3:25. మోషే ద్వారా ఇశ్రాయేలును ఫరో క్రూరమైన అధికారము నుండి మరియు ఐగుప్తు దాస్యత్వం నుండి ఎలా విడిపించబోతున్నాడో, ఫరో ఇశ్రాయేలును పంపివేయ వరకు దేవుడు చేయదలిచి ఉన్న అద్భుతములన్నిటిని గూర్చి ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు. అదేవిధంగా మానవాళి యావత్తు సాతాను దాసత్వములో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా ఈ లోకములోనికి వచ్చి తానే మన పాపముల నిమిత్తము సిలువ వేయబడ్డారు మరియు సాతాను అధికారమును అణిచివేయుటకు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని విమోచించుటకు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన జననము, మరణము మరియు పునరుద్ధానము మనకు ఎంతో గొప్ప అద్భుతము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అనే కొలసి 1:13-14 రాయబడి ఉన్నది. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్.